గంటల్లో భైంసా పోలీసులు దొంగతనాన్ని ఛేదించారు. డిసెంబర్ 30న భైంసా పట్టణ శివార్లలోని నాగదేవత ఆలయంలో జరిగిన దొంగతనం కేసుని 48 గంటల్లో దర్యాప్తు చేసి నిందితులను మీడియా ముందు హాజరుపరిచారు. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల, భైంసా డివిజన్ ఏఎస్పీ అవినాష్ కుమార్లు దర్యాప్తు వివరాలను మీడియాకు తెలిపారు. భైంసా మండలం చుచుంద్ గ్రామానికి చెందిన సంగరతన్ విశాల్లు డబ్బు కోసం గుడిలో దొంగతనానికి పాల్పడినట్లు ఎస్పీ చెప్పారు. సీసీ ఫుటేజీల్లో అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా చోరీ వివరాలు తెలిసినట్లు ఏఎస్పీ అవినాష్ చెప్పారు. నిందితుల నుండి గుడి గంటలు రికవరీ చేసినట్లు ఏఎస్పీ చెప్పారు. ఈరోజు ఇద్దరు అరెస్ట్ చేయడం జరిగింది. వీరు భైంసా రూరల్కి సంబంధించిన చించోడి విలేజ్కి సంబంధించిన సంగరతన్ అండ్ విశాల్ వీళ్ళిద్దరూ కలిసి అఫెన్స్ చేశారు. 30th ఎర్లీ నైట్ 31st ఎర్లీ మార్నింగ్ వీళ్ళు న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకోవాలంటే ఏదైనా గుడికి వెళ్తే మంచిగా దొరుకుతాయి డబ్బులు అనేసి అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్ని హుండీని పగలగొట్టే క్రమంలో అది గట్టిగా నేలకి ఫిక్స్ అయింది టైల్స్ తోటి. పెద్ద రాయి తీసుకొచ్చి బండరాయి దాన్ని కొట్టారు. దానివల్ల అక్కడ టైల్స్ డిస్టర్బ్ అయ్యాయి. ఆ హుండీలో ఎక్కువగా కొంచెం కాయిన్స్ దొరికాయని వాళ్ళు అక్కడ నుంచి బెల్స్ తీసుకెళ్ళి ఈ బెల్స్ అండ్ ఈ బెల్స్ ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ థెఫ్ట్ చేయడం జరిగింది. చేసి నెక్స్ట్ డే వీళ్ళంతా కూడా ఈ భైంసాలో తిరుగుతున్నారు సోనా చాందీ మార్కెట్ ఏరియాలో. అయిన వెంటనే ఏఎస్పీ అవినాష్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ భైంసా టౌన్ సిఐ గోపీనాథ్ అండ్ హిస్ టీమ్ డిఫరెంట్ యాంగిల్స్లో దీన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు. దీనికి సంబంధించి 3 టీమ్స్ ఫామ్ చేశారు. మొత్తం టీమ్స్ అన్నీ చాలా యాక్టివ్గా పనిచేసి వీళ్ళని లొకేట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఇదివరకు మనము బాసర్లో కూడా టెంపుల్ థెఫ్ట్ అయినా 24 అవర్స్లో అప్పుడు కూడా అరెస్ట్ చేసాము. ఇప్పుడు కూడా ఈ నాగదేవత టెంపుల్ అయిన 48 అవర్స్లో అరెస్ట్ చేసాము. సో దీనిలో పార్టిసిపేట్ చేసిన టీమ్ మెంబర్స్ని అండ్ వీళ్ళకి నేతృత్వం వహించిన అవినాష్ కుమార్ ఏఎస్పీ ఐపీఎస్ తనని, తర్వాత గోపీనాథ్ టౌన్ సిఐ వీళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కి సంబంధించి ఈరోజు ఇద్దరు అరెస్ట్ చేయడం జరిగింది. వీరు భైంసా రూరల్కి సంబంధించిన చించోడి విలేజ్కి సంబంధించిన సంగరతన్ అండ్ విశాల్ వీళ్ళిద్దరూ కలిసి అఫెన్స్ చేశారు. 30th ఎర్లీ నైట్ 31st